ఓకే, ఇది యూనిట్ 3లో టైప్ 5లో ఇంకొక ప్రాబ్లం. కోన్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలా కోన్కి సిలిండర్కి మనకి ఫేసెస్ ఉండవు, అవునా? సో ఫేసెస్ ఉండవు కాబట్టి వీటిని మనం జనరేటర్స్ అంటాం. లాస్ట్ వీడియోలో ఏమన్నాం, దీన్ని ఫేసెస్ అన్నాం, ట్రయాంగులర్ ఫేస్ రెస్టింగ్ ఆన్ వీపీ అన్నాం. కానీ కోను సిలిండర్ కేసులో మనం వీటిని జనరేటర్స్ అంటాం. సో ఈ జనరేటర్ ఆన్ వీపీ అంటే ఏంటి, మనకి ఇందాక మనకి లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం, ట్రయాంగులర్ ఫేస్ ఇన్ వీపీ అని ఇచ్చాడు చూడు, ఇక్కడ ఫేస్ అని ఇవ్వకుండా జనరేటర్ అని ఇస్తాడు అంతే. అంటే దీని మీనింగ్ ఏంటి, కోన్ అన్నది వీపీ అంటే వీపీ అంటే ఈ కోన్ యొక్క ఈ జనరేటర్ అన్నది వీపీలో ఉంది అని చెప్పాడు. వీపీలో ఉంది అంటే ఇలా డ్రా చేసుకోవాలి కోన్. సో ఇలా డ్రా చేయాలంటే ఫస్ట్ నార్మల్గా కోన్ డ్రా చేస్తాం. ఎప్పుడు కూడా జనరేటర్ ఇన్ వీపీ అన్న, ఏ ట్రయాంగులర్ ఫేస్ ఇన్ వీపీ అన్న, ఇవన్నీ కూడా మనకి పైన ఫేస్ వస్తుంది, కింద ఇలా వస్తుంది మనకి. ఓకేనా, అంతే కదా, కింద బాడీ ఉన్నప్పుడు పైన రావాలి, దాని యొక్క బేసే రావాలి. సో అందుకనమాట ఇక్కడ కూడా సేమ్ ఇందాక వీడియోలాగే చేద్దాం. సేమ్ ఫస్ట్ ఒక బేస్ లైన్, బేస్ లైన్. ఇక్కడ మనకి ఏమన్నాడు, డయామీటర్ 50 కాబట్టి రేడియస్ ఏమవుతుంది 25. సో 25తో ఒకటి తీసుకుందాం. తీసుకొని ఒక సర్కిల్, ఇక్కడ పైన సర్కిల్ ఎందుకు గీసినా కింద ఎందుకు గీయట్లేదు మీకు అర్థమైందా? ఎందుకంటే దాని యొక్క జనరేటర్ వీపీ అని మనకి ఇచ్చాడు, వీపీ అని ఇచ్చాడు. అంటే జనరేటర్ అంటే దాని ఫేస్ బాడీ అంతా ఇక్కడ ఉన్నప్పుడు మనకి దాని యొక్క బేస్ ఎక్కడ ఉండాలి, పైన ఉండాలి కదా. సో పైన గీస్తున్నాను. గీసిన తర్వాత ఇక్కడ పాయింట్, వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్. మనం ఇది 12 ఈక్వల్ పార్ట్స్ అన్నా చేయొచ్చు, 8 ఈక్వల్ పార్ట్స్ అన్నా చేయొచ్చు. 8 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే యాంగిల్ 45, ఇటో 45, ఇటో 45. ఓకే, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. ఓకే, దీని నుంచి లైన్స్ని ప్రొజెక్ట్ చేసుకుందాం కిందకి. దీని హైట్ ఎంత అని ఇచ్చాడు మనకి, హైట్ 60 mm. సో 60 mm మనం కిందకి పెట్టుకోవాలి. 10, 20, 30, 40, 50, 60. ఓకే, 60 పెట్టుకున్న తర్వాత ఇదేంటి, కోన్ అన్నాడు. సో కోన్ కాబట్టి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అన్నీ. ఇది చూసుకోండి ఎగ్జామ్లో, మీరు కోన్ గీస్తున్నారా సిలిండర్ గీస్తున్నారా అవన్నీ. ఈ లోపల లైన్ అని లైట్గా ఉండాలి, కోన్కి ఎప్పుడు లోపల లైన్ డార్క్గా ఉండకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కోన్కి సైడ్స్ అలాంటివి ఏమి ఉండవు కదా. సో లోపల లైన్స్ అన్ని లైట్గా ఉండాలి. ఈ బయట అవుటర్ లేయర్ చూడు, అదే జనరేటర్, వీటిని జనరేటర్స్ అంటాం, ఇటు ఇటు ఉన్న వాటిని. జనరేటర్స్ మాత్రం చాలా థిక్గా ఉండాలి, మిగిలిన లైట్. ఓకే, గీసిన తర్వాత అక్కడ ఏమన్నాడు నెక్స్ట్, ఇది డి, ఇది సిఈ, ఇది బిఎఫ్, ఇది ఏజీ, ఇది హెచ్. ఈ ఓడి అనే జనరేటర్ ఇక్కడ ఉందంట. సో అది మనం ఎలా చేయాలి, ఫస్ట్ ఒక పాయింట్ పెట్టుకుని సేమ్ ఇందాక వీడియోలాగే ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుంటాం. ఓకేనా, దీన్ని టిక్ చేసుకుందాం. ఓకే, ఇది డి, ఇది ఓ. ఓకేనా, ఇప్పుడు మనకి ఇదంతా తెలియాలి. ఇదంతా తెలియడం కోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఓ దగ్గర నుంచి కానీ డి దగ్గర నుంచి కానీ ఈ పాయింట్కి ఎంతో తీసుకుని, నేను ఓ దగ్గర నుంచి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఓ దగ్గర పెట్టుకుని ఒక ఆర్క్. తర్వాత డి దగ్గర నుంచి ఇది ఎంతో తీసుకుని డి దగ్గర నుంచి
ఇంకొక ఆర్క్. ఓకే, సో ఇప్పుడు వీటిని కలపాలి. కలిపిన తర్వాత ఈ పాయింట్ ఏంటి, హెచ్. సో ఇది ఇలా కలుస్తుంది. సారీ తప్పు వచ్చింది. సార్ నేను రాంగ్ తీసుకున్నాను. డి దగ్గర నుంచి హెచ్ ఎంత దూరం, ఎంత. సో డి దగ్గర నుంచి పెట్టుకుని ఇలా ఒక ఆర్క్. ఓకే, తర్వాత ఓ దగ్గర నుంచి హెచ్ ఎంత దూరం, ఎంత. సో ఓ దగ్గర నుంచి ఎంత. సో ఇది మన పాయింట్ హెచ్. మనకి హెచ్ వచ్చింది. ఇప్పుడు ఇలా కలపాలి. కలిపిన తర్వాత మనకి డిస్టెన్స్లు కావాలి కదా, ఐదర్ డి దగ్గర నుంచి కానీ హెచ్ దగ్గర నుంచి కానీ డిస్టెన్స్లు తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత. సో ఇది ఇక్కడ పెట్టుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డి దగ్గర నుంచి ఇది ఎంత, ఎంత. సో ఇక్కడ పెట్టుకుని కొట్టాలి. సో ఇప్పుడు వీటికి పేర్లు, ఇక్కడ హెచ్ పక్కన ఏమున్నాయి, ఏజీ. సో ఇక్కడ కూడా ఏజీ. బిఎఫ్ సిఈ తీసుకున్న తర్వాత లోపల లైన్స్ మాత్రం ఇప్పుడు లైట్గా ఉండాలి, కోన్లో డార్క్గా ఉండకూడదు. ఓకే, కొట్టిన తర్వాత పైకి ఇలా ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ప్రొజెక్ట్ చేయాలి లైన్స్. ఇక్కడ నుంచి కూడా లైన్స్ని ఇలా ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డి దగ్గర నుంచి డి దగ్గర నుంచి పాయింట్. నెక్స్ట్ సిఈ ఏది, ఇది సి. ఏది, ఇది ఈ. నెక్స్ట్ బిఎఫ్ ఏది, ఇది. ఎఫ్ ఏది, ఇది. నెక్స్ట్ ఏజీ ఏది, ఇది. జి ఏది, ఇది. నెక్స్ట్ హెచ్ ఏది, ఇది, ఇది. ఓకే, సో ఇదొక కర్వ్. నెక్స్ట్ ఓ ఇది. సో ఇప్పుడు అన్నీ ఇక్కడ మీట్ చేయడమే, జాయిన్ చేయడమే. అంతే, ఇది రిక్వైర్డ్ డయాగ్రామ్. ఇప్పుడు జనరేటర్ ఆఫ్ ఎ కోన్ ఇన్ విపి అని ఇచ్చినప్పుడు ఇది రిక్వైర్డ్ డయాగ్రామ్.